ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతమునేశమీశం వందే శివానంద గురు ప్రవీరం వందే సదాజ్ఞానపి వందనీయాన్ అనంత సుఖదాతారమఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం. రాగాదిరోగాన్ సతతానుషత్ర నశేషకాయ ప్రవృతానశేషాన్ ఆసఖ్యమోహారతిదాన్ విఘ్నాన యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉత్పత్తి ప్రకరణము. ఈ ఉత్పత్తి ప్రకరణములో 4వ అధ్యాయంగా 5వ ఉపాఖ్యానము అనేది మనం ప్రారంభించుకున్నాం. ఈ విధానములో బ్రహ్మదేవుడికి ఆ యొక్క లోకాల్లో ఉండేటువంటి ఒక సూర్యునికి జరిగినటువంటి సంవాదంగా మనం కొంతవరకు చెప్పుకున్నాం. అయితే ఈ ఐందువుల యొక్క విధానములో ఈ ఐందువులు ఎలా జన్మించారు అనేది మనకు ఒక ఇతిహాసంగా వశిష్ఠుల వారు శ్రీరామచంద్ర వారు చెప్తున్నట్టుగా ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎలా అంటే ఆ యొక్క హిందువు అనేటువంటి బ్రాహ్మణునికి పిల్లలు లేకపోవడం వల్ల తద్వారా తపస్సు చేసడం వల్ల భార్యాభర్తలు తపస్సు చేయగా వారికి 10 సంతానం కలిగారు. కానీ కొంతకాలంలోనే వారిరువురు కూడా దేహ వియోగాన్ని పొందినప్పుడు ఆ యొక్క ఐందువులు అంటే ఆ హిందూ బ్రాహ్మణుడి యొక్క కుమారులుగా ఉన్నటువంటి ఆ 10 మంది కూడా తమలో తాము తలపోస్తూ ఇప్పుడు మనము తల్లిదండ్రులు లేని వారము, శక్తి విహీనులము, బంధువులు లేరు, మనకి ఎవ్వరు లేరు కనుక మనం ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తపస్సు ఆచరిద్దాము, కైలాస పర్వత శిఖరానికి వెళదామని నిర్ణయించుకుని వారిలో వారే ఇలా చింతన చేస్తూ ఉన్నారు. ఆ కైలాస పర్వతానికి చని అతడు ఈ ప్రకారముగా ఐందవులు చింతన చేస్తున్నారు. అందులో ఒక ఆయన చెప్తాడు, సోదరులారా, ఈ ప్రపంచమున ఉత్తమ శ్రేయమును కలగజేయినదియు దుఃఖప్రదము కానిదియు సముచితమైనదియు అయినటువంటి పదవి ఏది? అది ఉత్తమమై ఉండాలి, దుఃఖం ఉండకూడదు, అందులో దుఃఖప్రదము కానిదై ఉండాలి, ఉన్నతమైనదై ఉండాలి, సముచితం అయినదై ఉండాలి. అటువంటి పదవి ఏదైనా ఉందా? శుభదాయకమైనది మహత్తరమైనది అయినటువంటి ఐశ్వర్యం ఏదైనా ఉందా? ఎందుకంటే పదవి గొప్పదై ఉండాలి, అలాగే శుభదాయకమైన మహత్తరమైనటువంటి ఐశ్వర్యం ఏది? సామాన్యుల యొక్క ఐశ్వర్యము గొప్పది కదా అని నా గ్రామాధికారులకు వారు సామంతుల యొక్క ఐశ్వర్యం ముందు అది ఎంత మాత్రము. కావున ఐశ్వర్యాన్ని లెక్కించవలసి వస్తే సాధారణంగా సామాన్యులకు ఉండేటువంటి ఐశ్వర్యం గొప్పదిగా భావిస్తూ ఉంటారు. కానీ ఆ ఐశ్వర్యము ఒక సామంత రాజులు ఉంటారు చూడండి, రాజ్యాన్ని పరిపాలిస్తూ వారి ఐశ్వర్యం ముందు చాలా చిన్నదవుతుంది. అయితే ఐశ్వర్యం ముందు ఎంత మాత్రము. కావున సామంతుల యొక్క ఐశ్వర్యమే గొప్పది అనుకుందాం.
అది మరి ఈ సామంతుల యొక్క ఐశ్వర్యం ఎటువంటిది అంటే, రాజుల యొక్క ఐశ్వర్యత్వమునందు ఈ సామంతుల యొక్క ఐశ్వర్యం చాలా స్వల్పమైపోతుంది మరలా. కావున రాజుల యొక్క ఐశ్వర్యమే గొప్పది అన్నాం. కానీ అంతకంటే ఒక చక్రవర్తి అంటే సామ్రాట్ యొక్క ఐశ్వర్యం గొప్పది కదా. ఆ సామ్రాట్ యొక్క ఐశ్వర్యం గొప్పది అంటే, ఆ సామ్రాట్ ఐశ్వర్యం కంటే కూడా ఒక ఇంద్రుని ఐశ్వర్యం ఇంకా గొప్పది. ఇంద్రుని ఐశ్వర్యము శ్రేష్టము అనుకుంటే, బ్రహ్మదేవుని యొక్క ఒక్క ముహూర్త కాలములో అదంతయు నశించిపోయేదే కదా. ఇంద్రుని ఐశ్వర్యం కూడా నాశనత్వాన్ని పొందేస్తుంది. కనుక బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ విధానములో ఒక ముహూర్త కాలములోని ఇంద్రుని యొక్క ఐశ్వర్యము నాశనత్వాన్ని పొందుతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఏది గొప్పది? కాబట్టి కల్పమునందు నశింపనటువంటి ఉత్తమ పదవి ఈ ప్రపంచములో ఏదైనా ఉందా, ఏదైనా కలదా అని వారిలో వారు విచారణ చేసుకుంటున్నారు ఈ ఐందవులు. అని ఈ ప్రకారముగా సోదరులు పరస్పరము కూడా ఆలోచించుకుంటున్నారు. కనుక అన్నిటికంటే గొప్పదైనటువంటి పదవి ఏదైనా ఉంటే దాన్ని అందుకోగలిగి ఉండాలి, అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం అదయ్యే ఉంటుందని వారి యొక్క భావన. సంభాషించుకునుచుండా అంతటా వారిలో జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, మిక్కిలి బుద్ధిమంతుడు అయినటువంటి ఆదుడు పతి మృగ సమూహమును గురించి పలికినట్లుగా ఆ యొక్క సోదరులతో కూడి ఈ విధముగా ఆయన సంబోధన చేస్తూ ఆయన ఈ విధంగా చెప్తున్నారు. పెద్ద ఆయన, సోదరులారా, ఐశ్వర్యములన్నింటిలోనూ కల్పాంతం వరకు నశింపనటువంటి నాశనాన్ని పొందినటువంటి చతుర్ముఖ బ్రహ్మతత్వమే, 4 ముఖాలు కలిగినటువంటి చతుర్ముఖుడుగా ఉన్నటువంటి బ్రహ్మత్వమే శ్రేష్టము కాని అన్యము కాదు అని నాకు తోస్తున్నది. ఎందుకంటే అన్ని ఐశ్వర్యాల కంటే బ్రహ్మదేవుడి ఐశ్వర్యం గొప్పదిగా ఉంది కదా. ఇంద్రుని ఐశ్వర్యం కూడా బ్రహ్మదేవుని యొక్క ముహూర్త కాలములో అది నశించిపోతుంది కనుక అన్నిటికంటే బ్రహ్మదేవుని యొక్క తత్వమే గొప్పదిగా అనిపిస్తుంది అని చెప్పి ఆ జ్యేష్ఠుడు పలికాడు. ఈ విధంగా వారు తలంచి మరి ఆ పదవిని పొందుటకై పద్మాసనంపై ఆసీనుడైన వాడును ప్రకాశవంతుడగు బ్రహ్మయే నేను, నా శక్తిచే సమస్త బ్రహ్మాండమును సృష్టించుచు సంహరించుచున్నాను అనేటువంటి ఇటు చింతనము మనము చిరకాలము చేయుదుముగాక నిర్ణయించుకున్నారు. ఆ 5వ సోదరులు 10 మంది కూడా బ్రహ్మదేవుని ఐశ్వర్యం గొప్పదే కనుక మనందరం కూడా చతుర్ముఖ బ్రహ్మలుగా మారి ఈ సృష్టిని యావత్తు కూడా సృష్టిస్తూ మరలా అది లయపడుతూ ఇలా సంహరిస్తూ ఈ విధంగా ఉండేటువంటి బ్రహ్మతత్వం నేనై ఉన్నాను, బ్రహ్మదేవుడు నేనై ఉన్నాను అని చిరకాలం మనం మననము చేద్దామని చెప్పి తపస్సు చేద్దామని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. జ్యేష్ఠ సోదరుడు ఇట్లు పలుక అంతట ఉత్తములైన ఆ తక్కిన సోదరులందరూ కూడా బాగు ఇది బాగున్నదని వచించి తదు ఉత్తమ ఫల ప్రాప్తికి అతనితో పాటు తాము కూడా ధ్యానస్తులయ్యేది. అందరూ కూడా దానికోసం తపస్సు ప్రారంభించారు. అంతటా వారందరూ కూడా లిఖించబడినటువంటి చిత్తరుల వలె నిశ్చలముగా ఉన్నవారే ధ్యానాసక్తి చిత్తులే బాహ్య వృత్తులు నిరోధించి అంతర్ముఖముకు చిత్తముతో లోపల ఈ విధముగా చింతన చేస్తున్నారు. కావున వాళ్ళు లిఖించిన చిత్రపటాల్లా మారిపోయారంటే ఎక్కడా వారిలో కదలిక లేదు, నిశ్చలత్వం ఏర్పడింది వారికి. ఎందుకంటే వారి యొక్క ధ్యాసంతా కూడా ఒక్కదాని మీదే కేంద్రీకరించి ఉంచారు. కావున బాహ్య వృత్తులన్నిటినీ కూడా నిరోధించి అంతర్ముఖులైనటువంటి చిత్తముతో కలిగిన వారిలో ఈ విధంగా చింతన చేస్తున్నారు. ఏమని? ఈ జగత్తునంతను నేనే ఆదరముతో సృష్టించుచున్నాను, తిరిగి నేనే అద్దాన్ని సంహరించుచున్నాను. నేను ముల్లోకములకు ఈశ్వరుడును, నేను నా ఆత్మయందు స్థితుడునై పరమశాంతిని పొందుచున్నాను. ఈ ముల్లోకాలకి కూడా సృష్టికర్తను నేనై ఉన్నాను, మళ్ళా దాన్ని సంహరించువాడు నేనై ఉన్నాను కనుక ఈ ముల్లోకాలకి కూడా ఈశ్వరుడు నేనై ఉన్నాను. కావున నేను నా ఆత్మయందు స్థిరుడునై ఉన్నాను అని చెప్పి వాళ్ళు మననం చేస్తున్నారు. పరమశాంతిని పొందుచున్నాను అనేటువంటి స్థిరత్వంతో ఉన్నారు. ఇదిగో అలా వాళ్ళు చింతన చేస్తూ తపస్సులో ఉన్నారు. కల్పకాలము గడిచిపోయినది. బ్రహ్మ యొక్క రాత్రి ఇప్పుడు గడుచుచున్నది. పూర్ణాత్మ స్వరూపుడును పరమేశ్వరుడగు నేను నా ఆత్మయందు స్థితి కలిగి ఉన్నాను. ఈ ప్రకారముగా ఆ ఐందవులు బ్రహ్మోపాసన నిమగ్నులయుండా కొంతకాలమునకు వారి శరీరములు ఎండ చేతను గాలి చేతను సృష్టించి ఎండుటాకుల వలె క్రింద పడి నశించిపోయింది. అలా వాళ్ళు
చాలా కాలము చేసి చేసి వాళ్ళు అదే భావన చేస్తూ ఈ కల్పాంతమవుతుంది, ఇప్పుడు మళ్ళా నేను సృష్టి కార్యం చేస్తాను అనేటువంటి బ్రహ్మ తలంపుతోటే వాళ్ళు తపస్సులో వాళ్ళు అలా అలా చింతన చేస్తూ చివరికి వారి శరీరములన్నీ కూడా ఆ ఎండావానల చేత శుష్కించిపోయి ఎండుటాకుల వలె అవి కింద పడిపోయాయి. అయితే కల్పాంతమున వాయువులు వీచినను అంతయు జలమయమై ఉన్నను ప్రాణికోట్లన్నీ కూడా నశించినప్పటికీ కూడా ఆ ఐందువులట్లే బ్రహ్మ భావన చేస్తూనే ఉన్నారు. అలా దేహాలు పడిపోయినప్పుడు కూడా ఆ కల్పాంతములో అనేకమైన ప్రళయకాలం అప్పుడు అంతా కూడా జలముతో నిండిపోయి ఉంది. ప్రాణికోట్లన్నీ నశించిపోయినాయి. అయినప్పటికీ కూడా ఆ ఐందువులు మాత్రం అలానే బ్రహ్మ భావన చేస్తూనే లోపల అంతర్ముఖులయ్యే ఉన్నారు. మహాత్ముడైన ఓ బ్రహ్మదేవ, ఈ విధముగా బ్రహ్మ చింతనచే ఆ 10 మంది బ్రాహ్మణ కుమారులు కాలక్రమమున బ్రహ్మలైరి. ఎందుకంటే మనన ప్రభావం, తపస్సు యొక్క ప్రభావం. వారు అదే చింతన చేస్తూ నేను బ్రహ్మదేవుడినై ఉన్నాను, సృష్టికర్తనై ఉన్నాను అనేటువంటి భావన చేయగా చేయగా కాలక్రమమున ఆ 10 మంది కూడా బ్రహ్మలైపోయారు. ఆ 10 బ్రహ్మాండములు కూడా వారి చిత్తాకాశముని ప్రతిష్ఠితములై అలరుచున్నవి. కావున ఆ 10 మంది కూడా బ్రహ్మతత్వాన్ని అందుకున్నారు, అంటే బ్రహ్మలయ్యారు. కనుక ఆ 10 బ్రహ్మాండములు కూడా వారి చిత్తాకాశం అనే వారి లోపలనే ఇదంతా కూడా ఇవన్నీ ప్రతిష్ఠితములై ఉన్న ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆ 10 బ్రహ్మాండముల్లో ఒకదాని ఎందరి ఆకాశం అనే మందిరమున నేను కాల విభాగం అనే కర్మయందు సూర్య రూపమున నియుక్తుడనైతని. ఇప్పుడు ఇంతకీ ఈ విషయం ఎవరు చెబుతున్నారు అంటే ఆ 10 బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండములో ఉన్న సూర్యుని పిలిచి బ్రహ్మదేవుడు ప్రశ్నించాడు. నేను సృష్టి చేద్దామనేటప్పటికీ ఈ 10 బ్రహ్మాండాలు ఇప్పుడే విశ్వంలో తిరుగుతున్నాయి, ఎవరు సృష్టించారు, ఎవరు దీనికి మూలకర్తలు అని. అప్పుడు ఆ సూర్యుడు చెప్పిన ఉదంతం ఇదంతా కూడా నేను ఆ బ్రహ్మాండాలు ఒక బ్రహ్మాండములో నేను నియుక్తున్నయ్యాను సూర్యునిగా అని చెప్పి అతను వచించాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నారు, ఎవరితో? వశిష్ఠ మునీంద్రులతో ఈ కథ చెప్తున్నారు కనుక అప్పుడు వశిష్ఠ మునీంద్ర సూర్యుడు ఇట్లు వచింప అంతటా చాలాసేపు విచారించి, ఓ సూర్యుడా సూర్యుడా, ఈ బ్రహ్మాండములన్నీ ఉండి ఉండా ఇంకా నేనేలా మరల సృష్టి గావింపవలను, శీఘ్రముగా వచించండి అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు. ఇప్పటికీ ఈ 10 బ్రహ్మాండాలు జరుగుతున్నాయి కదా, ఇంకా మళ్ళీ నేను కొత్తగా సృష్టి చేసే పనేమున్నది అని చెప్పి బ్రహ్మదేవుడు సూర్యుని అడిగితే, ఓ మునీంద్ర నేను ఇట్లా అడంగా అంతటా ఆ భాస్కరుడు దీర్ఘముగా విచారించి ఇట్లు ఉత్తమ వాక్యాన్ని పలికాడు. ఆ సూర్యుడు ఏమని చెప్తున్నాడు ఆ బాణుడు? ఓ బ్రహ్మదేవ, నిర్మలమైనటువంటి అద్దము ఏ పదార్థమును అంటక ప్రతిబింబ క్రియ సలుపులాగన ఉత్తముడు యథాప్రాప్తములకు కార్యమును అసక్త బుద్ధితో సదా ఆచరింపవలేను. ఉత్తముడైనటువంటి వారు ఏ విధముగా క్రియాచరణ చేయాలో చెప్పాడు ఇక్కడ భాస్కరుడు. సూర్యుడు బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు. ఎందుకంటే మన యొక్క ఏదైతే మనకి నిర్దేశింపబడిందో అదే మన కర్తవ్య కర్మ. కావున ఆ కర్తవ్య కర్మని సజ్జనులైతే ఉత్తములైతే ఏం చేస్తారు? నిర్మలమైనటువంటి అర్థము ప్రతిబింబ క్రియ సలుపు విధంగా దాని పని ఏది అంటే తన యొక్క పని ఏది కనిపిస్తే దాన్ని తన ఎందు ప్రతిబింబించడమే ఆ అద్దం యొక్క పని, అంతే తప్ప దానికి అక్కడ ఏది భేదము లేదు. మంచైనా చెడ్డైనా సౌందర్యమైన సౌందర్య విహీనమైన ఏదైనా సరే తనలో ప్రతిబింబించి చూపిస్తుంది, అంతే ఆ అద్దం పని, దాని పని అది చేసుకుపోతుంది. కానీ అది తన యందు ప్రతిబింబించినటువంటి ఏ పదార్థాన్ని కానీ ఏ వస్తువుని ఏ వ్యక్తిని కానీ అది అంటదు, నిర్లేపంగా ఉంటుంది, కేవలం ప్రతిబింబించుకుంటూ వెళ్ళిపోతుంది. అదే విధముగా ఉత్తముడైనటువంటి వాడు కూడా ఎప్పుడు ఏది ఏ కార్యం తనకి నియుక్తమై ఉందో తనకు ప్రాప్తమవుతుందో అదే తన కర్మాచరణగా గుర్తించి తన కర్తవ్యనిష్ఠగా గుర్తించి అసక్త బుద్ధితో సదా కర్మాచరణ చేస్తుంటాడు. దాన్ని అంటకుండా ఏ రోజు ఏదొస్తే దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపోవడం ఉత్తముల యొక్క క్రియ అయి ఉన్నది, ఉత్తముల యొక్క ధర్మం అయి ఉన్నది. కావున ధీమంతులకు ఆత్మజ్ఞానులకు కర్మల ఆచరించుట ఎందు కోరిక లేనట్లే కర్మల విడుచుట ఎందు కూడా కోరిక ఉండకూడదు. కావున ఇది నేను అంటే ఇది చెయ్యాలి అనేటువంటి అభిలాష లేకుండా ఉండటం గొప్ప విషయమే. ఇదే చెయ్యాలి అనుకోకపోవడం ఎంత గొప్ప విషయమో. అంటే ఏమిటి? అలా ఉండాలి
ఇదే చెయ్యాలి అనే నిర్ణయం కాకుండా క్రియాచరణ చేయాలి జ్ఞానులైన వారు చెప్పారు. అదే విధముగా ఏదైనా కర్మ మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని చెయ్యను అని చెప్పి తిరస్కరించడం కూడా అంతే దోషం. చేయవలసి వచ్చినప్పుడు చెయ్యాలి, వదలవలసి వచ్చినప్పుడు వదలాలి. కావున కర్మలు ఆచరించుడు ఎందు వారికి కోరికలు లేకపోయినా కర్మలు విడుచుడు ఎందు కూడా కోరిక ఉండదు. నేను చెయ్యనని తిరస్కరించటండి. ఏదొస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాడంతే. కానీ దాని ఎందు ఎంత మాత్రము కూడా సక్తత లేని వాడే ఉంటాడు, అంటని వాడే ఉంటాడు. కాబట్టి పరమార్థమును ఏమీయూ చేయక ఉన్నందున సుషుప్తిని వంటిదియు ప్రతీతి చేయుచున్నట్లు తోచుడుచే స్వప్న సదృశము అయినటువంటి బుద్ధిచే యథాప్రాప్తముగు కర్మను నిష్కామంగా ఆచరించాలి. అవును బ్రహ్మదేవా, ఇప్పుడు నువ్వు కూడా అదే చెయ్యాలని ఆ సూర్యుడు చెప్తున్నాడు. ఏమంటే పరమార్థమున ఏమీయూ చేయక ఉన్నందున సుప్తి స్థితి అనుభవానికి వస్తుంది. అంటే క్రియ ఆగిపోతే, కర్మ ఆగిపోతే, ఎప్పుడు ఆగిపోతుంది అంటే క్రియ ఆగిపోవడం అనేది పనులు చెయ్యకపోవడం వల్ల ఆగదండి. మరి అసలైనటువంటి క్రియ ఏమిటి? అన్నింటికంటే శ్వాస అనేది కూడా క్రియే. ఇది జరుగుతున్నంతసేపు కూడా మనం క్రియాచరణలో ఉన్నట్టే. మరి క్రియ ఎప్పుడు ఆగుతుందండి అంటే శ్వాసక్రియ నిలిచినప్పుడు ఆగుతుంది, ఆగినప్పుడు. మరి శ్వాసక్రియ ఆగిపోతే వాడు విగత జీవుడు అయిపోతాడు కదా. సాధారణంగా మనకి భౌతికములో మరణం అని చెప్పేది శ్వాస నిలిచిపోతుంది, ఆగిపోతుంది. కానీ అది ఆ విధంగా ఆగిపోవటం వల్ల అది మరణం అని చెప్తున్నాం. కానీ ఎవరైతే ప్రయత్నముతోటి జీవించి ఉండగానే ప్రాణాన్ని ఉంచుకుని శ్వాసను ఎవరైతే నిలుపుదల చేయగలుగుతారో అప్పుడు మాత్రమే వాడు నిష్కాముడు, అంటే ఏ క్రియ ఆచరణ చెయ్యని వాడు అవుతాడు. కావున క్రియ ఆగటం అనేది ఎవ్వరికీ కూడా సాధారణంగా ఈ యొక్క వ్యవహారంలో ఉన్న వాడికి సాధ్యం కాదండి. ప్రతీది క్రియ అవుతుంది. కూర్చున్నా క్రియే, పడుకున్నా క్రియే, నడిచినా క్రియే, ఏది చేసినా క్రియే, భుజించినా క్రియే, చివరికి శ్వాస తీసుకున్నా క్రియ. ఇది సహజ క్రియ. కావున ఈ యొక్క క్రియ ఎప్పుడైతే నిలుస్తుందో, నిశ్చలమవుతుందో ఎవరి యొక్క ప్రయత్నముతోటి, ఎందుకంటే ఎవరైతే ప్రయత్నపరులై సాధకులై సాధిస్తారో ఇది అంటే మనస్సు లేని స్థితికి తీసుకెళ్లిన వాడికి శ్వాస నిలిచిపోతుంది. యోగాభ్యాసం ద్వారా శ్వాసను అరికట్టి శ్వాసను నిశ్చలం చేసిన వాడికి మనసు నిలిచిపోతుంది. ఈ రెండు అవినాభావ సంబంధంతో ఉంటాయి. ఇందులో ఏ ఒక్క ప్రయత్నం చేసినా, ఏ సాధన ద్వారా ముందుకెళ్ళినా ఈ రెండు ఏకకాలంలో సిద్ధిస్తాయి. ఈ స్థితిని పొందిన వాడికి ఈ నిశ్చలత్వం రావడమే క్రియ అనేది ఆగడం. అప్పటి వరకు కూడా క్షణము కూడా క్రియ చేయకుండా ఎవ్వరు ఉండలేము. ప్రతి క్షణము గాలి పీల్చుకుంటూనే ఉంటాం. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్తి కర్మకృత్ అన్నారు. కావున ఎవడు కూడా కర్మాచరణ చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, మనలేడు. కావున క్రియ ఆగిపోవడం అంటే శ్వాస నిలిచిపోయే వరకు క్రియాచరణ ఉన్నట్టే గుర్తించాలి. అయితే ఇక్కడ ఏంటంటే పరమార్థమునందు ఏమీయూ చేయక ఉన్నందున వాడు సుషుప్తి అవస్థను పొందుతాడు. అంటే శ్వాస నిలిచిపోయినప్పుడు, మనసు ఆగిపోతే యోగికి లేదా జ్ఞానికి అనుభవానికి వచ్చేది సుషుప్తి అవస్థ. ఈ సుషుప్తిలోంచి మళ్ళీ వాడు ప్రతీతి అంటే చేస్తూ కర్మాచరణ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాడు? వీడు వ్యవహారము చేస్తూనే ఉంటాడు. క్రియాచరణలో కర్మలు ఆచరిస్తూ పనులు చేస్తూ ఏదైనా తన వద్దకు వచ్చినటువంటి కర్మని కాదనకుండా ఆచరిస్తూ ఉంటాడు. కానీ ఎలా ఆచరిస్తాడంటే స్వప్న మాదిరిగా ఆచరిస్తాడు. ఎలా అయితే స్వప్నం వచ్చినప్పుడు అది ఎలా అయితే దాన్ని లేనట్టుగా మనము అంటే అందులోనే ఉంటే తెలియదు, కానీ స్వప్నాన్ని స్వప్నంగా తెలుసుకోగలిగే ఎరుకుతో చేస్తాడు. కల వస్తుంది అని తెలిస్తే ఎలా ఉంటుందో ఆ ఎరుకుతో తను తానుగానే ఉండి క్రియాచరణ చేస్తాడు. అప్పుడు ఈ విధముగా ఆ విధమైన కర్మాచరణ చేస్తే అటువంటి బుద్ధిచే యథాప్రకారముగా ఏం చేస్తాడు వాడు? యథాప్రాప్తమైనటువంటి నిష్కామ కర్మాచరణ అంటే ఏ ఫలాన్ని ఆశించకుండా క్రియాచరణ చేస్తాడు. కేవలము అది ఏదైనా సరే చేసుకుంటూ పోవడం అనేది ఉత్తముడి యొక్క లక్షణం అండి. ఏదైతే తన దగ్గరకు వచ్చిందో అది తనకి నిర్దేశిత కర్మ అని గుర్తించాలి. ఇది జ్ఞాని యొక్క లక్షణం. ఇది
దీనివల్ల ఏమి అవుతుంది, ఏమి వస్తుంది, నాకేమన్నా ప్రయోజనం ఉందా, నాకేమన్నా మంచి జరుగుతుందా, ఐశ్వర్యం వస్తుందా, కీర్తి వస్తుందా, ఇది వాడు లెక్కలోకి తీసుకోడు. యథార్థ జ్ఞాని అయితే, నిష్కామంగా ఉండువాడైతే ఫలాన్ని ఆశించకుండా కర్మాచరణ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? తాను వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, కర్మలే వాడి దగ్గరికి వస్తాయి. అంటే అలా సమకూడుతూ ఉంటాయి. అంటే సంకల్పము లేకపోయినా వాడి దగ్గరికి క్రియలు వస్తూ ఉంటాయి. అవి మాత్రం యథాప్రకారం ఆచరిస్తూ నిష్కామంగా ఉంటాడు. ఇదే జ్ఞాని యొక్క స్థితి. కావున కర్మేంద్రియములు చేయబడు దాన్ని నిరోధింపవచ్చును, కానీ మనోనిశ్చయము చే కావింపబడు దాన్ని నిరోధించుటకు ఎవ్వడు కూడా సమర్థుడు కాడు అన్నారు. అంటే క్రియను నిలపడం అనేది ఎవరికి సాధ్యమవుతుంది అంటే, ఈ యొక్క కర్మేంద్రియములచే, దేహేంద్రియములచే చేయబడు దాన్ని దేనైనా సరే అడ్డగించుకోవచ్చు, నిరోధించవచ్చు, ఆపవచ్చు. కానీ మనోనిశ్చయము చే గావింపబడు దాన్ని నిరోధించడానికి ఎవ్వడు కూడా సమర్థుడు కాడు. కానీ మనోనిశ్చయముతో జరిగే దాన్ని ఎవ్వరూ కూడా బయట నుంచి కానీ ఎవ్వరూ దాన్ని ఆటంకపరచడానికి ఎవ్వరికీ కూడా సమర్థత లేదండి. కనుక నీ మనసును నువ్వు ఆత్మీయంగా స్థిరం చేసే విషయములో ఆటంకం అనేది భౌతికములో ఎక్కడి నుంచి రాదండి. లేదసలు. అది ఉంది అనుకోవడమే మన భ్రమ. ఆ విధంగా మనం మభ్య పెట్టుకుని కారణాలని చూపిస్తూ ఉంటాం, సాకుగా చెప్తూ ఉంటాం. ఈ కారణం వల్ల నేను నా మనసును అర్పించలేకపోతున్నాను, నిశ్చలం అవ్వలేకపోతున్నాను, తదేక నిష్ఠలో ఉండలేకపోతున్నాను అని చెప్పి మనం బయట వైపు చూపిస్తున్నామంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు. మన కర్తవ్యాలు, మన చుట్టూ ఉండేటువంటి సుఖదుఖాలు, బంధుజనులు, ఇతరత్రా ఉండేటువంటి అనేక రకాలైన కర్మబంధాలు, ఇవేవి కూడా యథార్థంగా నీ ప్రయత్నానికి అడ్డు కావు. నీ యొక్క నిశ్చలంతో, నీ మనస్సుతో, నీ బుద్ధితో నిశ్చలం చేసుకుని, నిర్ణయం చేసుకుని, నేను నా యొక్క మనసుని నిశ్చలంగా, స్థిరంగా, ఆత్మీయ స్థిరపరుచుకుంటాను అన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే లోపల అంతర్ముఖుడే నువ్వు చేసే సాధనకి ఎవ్వరు అడ్డు కాదు, ఏది అడ్డు కాదు. ఇది గమనించండి. కనుక వ్యవహారికంగా ఉండేవి మనం ఎప్పుడూ అడ్డుగా తీసుకోకూడదు. దానికి అసలైన దారి దొరికినప్పుడు ఆ సూక్ష్మమైనటువంటి మార్గములో ఇవేవి కూడా అడ్డుపడలేవండి. దాన్ని పట్టుకోవాలి, దాన్ని అందుకోవాలి. ఎందరిలో ఉన్నా, ఎన్ని సంఘటనలో ఉన్నా, ఎంత మందిలో ఉన్నా తాను పోయే దారిలో తాను పోతూనే ఉండాలి. అది తన అంతర్ముఖమైనటువంటి దారి, అంటే మార్గం. దాన్ని కనుక ఎవరైతే గుర్తించగలుగుతారో, గ్రహించుకోగలుగుతారో వాడికి ఎప్పుడు అది తెరవబడే ఉంటుందండి. అది మూయడం అనేది ఉండదు. ఆ దారి తన ఒక్కరికి అనుభవం అయ్యేది. కనుక దాన్ని అందు వెళ్లకుండా, దాని వెంట ప్రయాణం చేయకుండా వాడిని నిరోధించడం ఎవరి తరము కాదు. కావున మహాత్మా ఏ విషయమును ప్రాణి తన మనస్సునందు దృఢముగా నిశ్చయించుకుంటాడో దానిని అతడు తప్ప మరి ఒకడు కూడా తొలగింపు సమర్థుడు కాడు. ఈ యొక్క ఆత్మ విషయంలోనే కాదండి, ఏ విషయములో అయినా ఎవరైనా ఏదైనా ఆచరణ చేసేటప్పుడు చేస్తున్నారు అంటే అది వారి నిశ్చయం మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఎవరు ఏ పని చేసినా వారి మనోనిశ్చయం ఎలా ఉంటే అదే చేస్తారు తప్ప ఇంకొకటి జరగదండి అక్కడ. ఇంకొకటి ఏది కూడా అక్కడ ఒకవేళ ఎందరూ ఎన్ని రకాలుగా వాళ్ళకి సలహాలు చెప్పినా వారి లోపల ఒక నిశ్చయం ఉంటుందండి. ఎవరికైనా ఆ నిశ్చయమే అమలవుతూ ఉంటుంది. కనుక ఈ దృఢమైన నిశ్చయించుకుంటే దాన్ని మళ్ళా మార్చుకోవాలంటే ఎవరు మార్చుకోవాలి? వాడే మార్చుకోవాలి. తనకు తానే ఉచ్చారణ చేసుకుని, తనకు తానే ఆలోచన చేసి ఇది కాదు కాదు సరి కదా, ఇది సరైనది కాదు అని తెలుసుకుని, ఒకవేళ ఈ మార్గం వద్దు అనుకుని అప్పుడు తను మారితే మారాలి తప్ప ఇంకొకడెవ్వడూ మాత్రం వాడిని మార్చలేడండి. ఇది అన్ని విషయాలకి వర్తిస్తుంది. అది మంచి మార్గమైనా కుమార్గమైనా ఏ మార్గములో అయినా ఇదే వర్తిస్తుంది. కనుక ఏదైనా మనము వాళ్ళకి తోడ్పాటు చేయాలంటే వారి మనోనిశ్చయాన్ని మార్చుకోవడానికి అవసరమైన విధంగా తోడ్పాటు చేయాలి తప్ప ఆ నిశ్చయాన్ని మనం బలవంతంగా మార్చడం అనేది ఎవ్వరి తరమూ కాదండి. అందుకే ఎవరైనా మారాలంటే వారికి వారే నిశ్చయించుకోవాలి. ఎవరైనా ప్రేయస్సులో ఉన్నారనుకోండి, అధోగతిలో, నేను ఉత్తమమైన మార్గంలో వెళ్ళాలి అనుకుంటే వాడు నిశ్చయించుకుంటే వెళ్తాడని. నేను నా చెడ్డ గుణాలను మానుకుని మంచి గుణాలను అవలంబించాలి అని వారు నిశ్చయించుకుంటే అది అవలంబిస్తాడు.
ఒక వ్యసనపరుడు మారాలి అంటే అది వారి నిశ్చయం మీద ఆధారపడి ఉంటుంది. కావున ఈ రకంగా తెలుసుకోగలిగితే సాధన కూడా ఇంతేనండి. ఆత్మనిష్ట కూడా ఇంతే. ఎవరి నిశ్చయం వారికి సిద్ధిస్తుంది. కావున మనసుచే బహుకాలము అభ్యసింపబడి దృఢముగా నిశ్చయము కావింపబడిన విషయము శాపముచే కాని దేహము నశించినప్పటికి కాని క్షయము పొందదు అన్నారు ఇక్కడ. అంటే ఏంటి? ఈ మనసు చేత బహుకాలము, అంటే అది ఈ జన్మది కూడా కాకపోవచ్చు, అనేక జన్మల నుంచి అభ్యాసం అయిపోయి ఉండొచ్చు ఆ భావన. ఈ మనసు చేత గట్టి పడిపోయింది దాని అభ్యాసం వల్ల, అది కనుక రూఢి పడిపోతుంది. అలా అభ్యసింపబడి దృఢముగా నిశ్చయముగా వింపబడిన విషయము ఏ రకంగానూ కూడా మారదండి. ఎవరైనా దానికి విరుద్ధమైన శాపం పెట్టినా దేహము నశించినప్పుడు కూడా ఆ నిశ్చయం మారదు. దేహము నశించింది అనుకోండి, నిశ్చయం అలాగే ఉంటుంది. అదే సంస్కారంతో ఆ నిశ్చయాన్ని కొనసాగించడం కోసమే జన్మకు వెళ్తారు. దానికి అనుగుణమైనటువంటి జన్మనే వెతుక్కుంటారు. ఒకవేళ ఎవరైనా విరుద్ధమైనటువంటి శాపాన్ని ఇచ్చారనుకోండి, వారి నిశ్చయానికి వ్యతిరేక దిశలో అయినప్పటికీ కూడా వారి నిశ్చయం మారలేదనుకోండి, ఆ రెండింటి మధ్య కూడా ఒక అంతర్గత యుద్ధము జరిగినప్పటికి కూడా చివరికి వారి నిశ్చయమే గెలుస్తుందండి. ఇది మనకి ఎన్నో మార్లు చరిత్రలో మనకి మహనీయుల చరిత్రలు తెలుపుతూ ఉంటాయి. కానీ వారు ఆ శాపాన్ని కూడా తమ మార్గానికి అనుగుణంగానే తీసుకుంటారు, దానికి ఉపయోగించుకుంటారు. ఆ విధంగా వచ్చినటువంటి ఏదైనా తమకి అనుకోకుండా వచ్చినటువంటి శాపాన్ని కూడా వాళ్ళు తాము ఏమైతే నిశ్చయించుకున్నారో దానికి అనుకూలంగానే దాన్ని వర్తింప చేసుకుంటారు. ఇదే మహనీయుల యొక్క తత్వం అండి. కావున ఓ బ్రహ్మదేవ, జగత్తులన్నింటినీ సృష్టించినది మనస్సే పరమ పురుషుడు. ఈ ప్రపంచమున చేయబడుచున్నదంతయు మనసు చేతనే కాని శరీరము చేత కాదు కదా. ఈ జగత్తంతని సృష్టించేది అంతా కూడా మనసే. ఈ ప్రపంచములో చేయబడుచున్నదంతా కూడా మనసు చేతే చేయబడుతుంది, కానీ దేహం చేత కాదు అన్నాడు. ఎందుకంటే మనసు అనుకుంటేనే దేహం చేస్తుందండి. దేహానికి ఏమీ తెలియదని. ఏ అవయవానికి ప్రత్యేకమైన నిర్ణయాలు ఉండవు. ఎవరి నిర్ణయం అవయవాలతో పని చేయించుతుంది, ఇంద్రియాలతో పని చేయించుతుందంటే మనసు యొక్క నిర్ణయం అండి. కనుక ఈ క్రియలన్నిటికి వెనకాల మూలం మనస్సు. అయితే సామాన్య బ్రాహ్మణులై ఉన్నప్పటికీ ఐందవులు తమ దృఢ మనోభావన చేతనే బ్రహ్మత్వాన్ని పొందారు. బ్రహ్మదేవుడితో సమానమైపోయారు. బ్రహ్మత్వాన్ని పొంది ఈ హిరణ్య గర్భత్వాన్ని పొంది వాళ్ళు సిద్ధులయ్యారు. కావున మనసు యొక్క శక్తిని మనము తక్కువగా అంచనా వేయకూడదు. ఎంత గొప్పదో చూడము. కావున మనసు యొక్క భావన చేతనే జీవుడు దేహత్వాన్ని పొందుతున్నాడు. అదే విధంగా సామాన్యంగా ఉండేటువంటి జీవత్వం అనేది కూడా ఎలా వస్తుంది, దేహ భావన ఎలా వస్తుందంటే ఇది కూడా మనసు యొక్క భావనే. ఈ మనసు చేసేటువంటి భావన, నేను దేహమును, నేను పలానా వ్యక్తిని, నేను పలానా పేరు, ఊరు, ఇది మనసు యొక్క తలంపు. ఈ తలంపు దృఢపడిపోయినప్పుడు అదే అహంకారమే దేహ భావన సిద్ధిస్తుంది. అదంతా కూడా మనోభావనే. అట్లు దేహ భావన లేనిచో ఆ దేహ ధర్మములకు జన్మ మరణాదులచే అతనికి బాధపడవలసిన అవసరమే ఉండదు. ఎందుకంటే దేహ భావన మనసు చేయగా అదే దృఢపడిపోయి దేహమే తానైపోయింది. ఈ దేహ భావన ఉండడం వల్లే సాధారణమైనటువంటి విధానములో తప్పక నశించవలసినటువంటి స్థితి కలిగిన దేహ విధానములో జనన మరణాలు తప్పటం లేదు జీవుడు. కానీ దేహ భావన తొలగిపోతే మరి ఇంకేం మిగులుతుంది అంటే దాని భావన మార్చుకుంటే, ఇది ఎవరు మార్చుకోవాలి? మనసే మార్చుకోవాలి. దానికి బయట నుంచి ఎంత ప్రోద్బలం ఉన్నా, శాస్త్రాలు ఉండొచ్చు, గురువులు ఉండొచ్చు, ఎందరో ఉద్బోధనలు ఉండొచ్చు, ఎన్ని ఉన్నా ముందు మారవలసింది ఎవరు? మన యొక్క మనస్సు యొక్క భావన మారాలి. నేను ఇది కాదు కనుక దేహం అనేది కాదు, నేను ఆత్మని కనుక అదే సత్యం అని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని ఎవరైతే మళ్ళీ ఆత్మభావంలో దాన్ని మార్పు చేసుకుంటారో వాడు దీని నుంచి విడిపడగలుగుతాడు తప్ప దేహభావంలో ఉన్నంత వరకు దీని యొక్క స్థితి ఎలా ఉందో అటువంటి జన్మ మరణాలు వచ్చే అవకాశం తప్పదు, అగత్యం, అది తప్పదు. కావున బాహ్య దృష్టి అంటే శరీరాదులు నేననే భావము కలవాడే సుఖ దుఃఖాలను అనుభవించాలి.
ఎందుకంటే శారీరకంగా దేహ భావనతో ఉన్నాం కనుక దేహరీత్యా దీనికి ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి కనుక దీనికి అనుకూలం అననుకూలం జరుగుతూ ఉంటాయి, దీనికి శీతోష్ణాదులు ఉంటాయి. ఈ ఎప్పుడైతే దేహ భావన వచ్చిందో ఈ రెండింటిని అనుభవించవలసిన ద్వంద్వ భావన వచ్చింది. కనుక అంతర్ముఖ దృష్టి అంటే ఆత్మయే నేననే భావన కనుక కలిగితే దేహమునందు సుఖ దుఃఖాలు ఉండవంట, అనుభవించవలసిన అవసరం ఉండదు. సుఖ దుఃఖాలు ఉంటాయి, శీతోష్ణాదులు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఇది నేను కాదు, దేహము నేను కాదని ఎవరి మనసు అయితే అటు స్థిరపడిపోయిందో వాడికి అవన్నీ దేహానికి వదిలేస్తాయి. కనుక అది ఈ యొక్క బొమ్మ ఇది అనుభవిస్తుంది అన్నట్టుగా చూస్తాడు. అప్పుడు ఇది ఏదొచ్చినా ఆరోగ్య అనారోగ్యాలైన సుఖమైన దుఃఖమైన శీతలమైన ఉష్ణమైన ఏదైనా అది అనుభవిస్తుంది. అందుకే ఏదైనా తట్టుకోగలుగుతారు వాళ్ళు, దేన్నైనా ఒక్కలా చూడగలుగుతారు, సమదృష్టితో ఉంటారు. వాళ్ళకి కాలానుగుణంగా వచ్చే మార్పులు వర్తించవు, సమయానుగుణంగా వచ్చే మార్పులు ఏమి వాళ్ళకి వర్తించవు. ఈ కానిపించే ఈ దేహము మనసు యొక్క కల్పన మాత్రమై ఉన్నది ఇంతకీ. కాబట్టి అనేక దండనముల యొక్క సమూహమును ఒక్క పర్యాయముగా ఈ దేహంపై ప్రయోగించి కూడా ఇష్ట వస్తువునందు స్థిరముగా ఉన్న మనస్సుని ఒకంతైను భేదించుటకు ఎవ్వరూ కూడా సమర్థులు కాజాలరు అన్నారు ఇక్కడ. ఎందువల్ల అంటే ఈ మనోభావన యొక్క గొప్పతనం అంతదండి, దాని నిశ్చయం అంత గట్టిగా ఉంటుంది. ఎలా అంటే ఈ దేహము కల్పన, ఎవరి యొక్క కల్పన? మనసు యొక్క కల్పన. ఈ దేహము నేను నేను అనుకుంటూనే అది కల్పనలో దానితో ఉంది. అయితే ఈ దేహం మీద అనేక దండనాలు ప్రయోగించారనుకోండి, ఎన్నో రకాల శిక్షలు ప్రయోగించిన ఆ లోపల మనసు యొక్క భావన, స్థిరమైన భావన ఉంటుంది చూడండి, అది దానంతటది చెందకపోతే అది మారదండి. ఈ దండనాల వల్ల అది మారదు, ఇంకా ఇంకా ఇందులోనే ఉంటుంది. దీనికి దుఃఖం వచ్చిందండి, దుఃఖం వచ్చినప్పుడు నేనెందుకు దీన్ని దుఃఖాన్ని అనుభవించాలి, కనుక నేను దీన్ని వదిలేస్తాను అనుకుంటది, వైరాగ్య భావన అవుతుంది. కానీ అనుకోదండి, అప్పుడు కూడా నాకు దుఃఖం వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు బాధలు వచ్చినాయి, నాకు అనారోగ్యం అయ్యింది, నాకు ఇది వచ్చింది అని ఇంకా దాంట్లోనే పడిపోతుంది. ఎప్పుడు? మనసుకి జ్ఞానం తెలియనంత వరకు, మనసుకి వివేకము రానంత వరకు, దానికి భావన మారనంత వరకు, ఎంత బయట నుంచి వచ్చే ప్రతి దాన్ని కూడా ఇంకా ఎక్కువగా తీసుకుంటుంది అది. కనుక దాని భావన మార్చలేం. దేహాన్ని దండించి దాన్ని మార్చలేం. దేహానికి ఆహారం ఇవ్వకుండా దీన్ని శుష్కింపచేసి మరి మనసుని మార్పు చెందిద్దామా అంటే అది మారదండి. కనుక అది ఆత్మలోకి వెళ్ళాలంటే దాని భావన మార్పు చేసుకుని వెళ్ళాలి తప్ప దేహాన్ని మాత్రమే శుష్కింపజేస్తూ ఉన్నామనుకో, ఉపవాసాలతో ఉన్నామనుకోండి, అది ఏదో చేయించుతూ ఉన్నామండి, దాని భావన మారినంత వరకు కూడా అది మనకి ప్రయోజనం ఉండదండి. కనుక యథార్థంగా మార్పు రావాల్సింది ఎక్కడా ఎవరిలో అంటే మనస్సులో మార్పు రావాలి. మనం ఏదన్నా ప్రయత్నం చేయాలన్నా, ఏదన్నా సాధన అనేది మన వల్ల జరగాలన్నా దేని కొరకు చేయాలి? ఆ మనసు భావన మార్చుకోవడం కొరకు ప్రయత్నాలు చేయాలి తప్ప దేహాన్ని దండించినంత మాత్రాన ప్రయోజనం ఉండదండి. దీనికి ఎలా ఉంచాలో అలా ఉంచాలి. ఇది మనకు సహాయం చేసే బొమ్మ కనుక దీన్ని ఉపయోగించుకుని ఒక పాత్రలాగా దీన్ని మనము ఉపయోగించుకోవాలి తప్ప దీన్ని దండిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ దేహము వృద్ధి పొందినను లేక ముక్క ముక్కలై జీర్ణించిపోయినను నిశ్చిత పదార్థమందు నెలకొనే మనస్సు దాని యందు అట్లే యథాప్రకారము సంలగ్నమై ఉంటుంది. అదే విధముగా ఒకవేళ దేహం అనేది ఖండించబడిన, లేదా జీర్ణావస్థకు వచ్చేసిన, లేదా నశించిన లోపల మనసుకుండే కామన ఉందో చూడండి, ఈ కామన ఏమన్నా తొలగిపోతుందా? కోరిక ఏదో తీరలేదు, ఆ కోరిక మనసుకు తీరలేదని చెప్పి ఏదో కోపించి క్రోధ భావన వహించి ఒకవేళ అర్ధాంతరంగా మధ్యలో వచ్చిన ఈ దేహాన్ని అంతం చేసేసాం అనుకోండి, ఈ రకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే ఇలా యథార్థ జ్ఞానము తెలియకపోవడం వల్ల జరుగుతుందండి ఇవన్నీ కూడా. ఆ విధముగా దేహాన్ని అంతం చేసినా మరి అంతమైపోతుందా? వారి యొక్క క్రోధం అంతమైపోతుందా? వారి కోరిక అంతమైపోతుందా? వారి భావన అంతమైపోతుందంటే అవ్వదండి, అది అలానే ఉంటుంది. దేహం పోయినా, అది ఏమైపోయినా, నశించినా, అది మంటల్లో బుగ్గైపోయినా లోపల ఉన్న సంస్కార రూపంగా, ఆ యొక్క జీవుడి రూపంగా అవి అలానే ఉంటాయి.
కనుక మళ్ళీ అదే వాంఛతోటి, అదే భావనతోటి, అదే కోరికతోటి అది మళ్ళీ దేహాన్ని ధరిస్తుంది. ఇదే జన్మ పరంపరలకు కారణం అండి. కనుక దేహాన్ని అన్యాయంగా శిక్షించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏముండదు, అది మహాపాతకం కూడా. కావున దేహాన్ని దేహంగా ఉంచుకుని యథార్థంగా తాము పొందవలసిన స్థితి ఏదో అంతరములో తమకు తాము అందుకోవాలి. తమ మనోభావాన్ని మార్చుకోవాలి. ఇటుగా ఉన్నటి భావాన్ని అటుగా తిప్పుకోవాలి. ఎప్పుడైతే మన మనసు మారిందో జగత్తులో మనకి ఎక్కడ దుఃఖాలు, కష్టాలు, బాధలు లేదా వ్యతిరేకతలు ఏవి కనిపించవండి. మనకు శత్రువులు బయట కనిపిస్తున్నారంటే లోపల శత్రుత్వం ఉంది, ఆ భావన దోష భావన ఉంది అని అర్థం. బయట మనకి ఏమైనా అపమార్గాలు కనిపిస్తున్నాయంటే లోపల కూడా అది ఉంది. ఇలా మనం అర్థం చేసుకుని ఇవి ఏవి మార్చేయాలి, వారిని మార్చేయాలి, వీరిని మార్చేయాలి అనే భావన నుంచి తొలగి ముందు నన్ను నేను మార్చుకోవాలి, నా మనసుని నేను మార్చుకోవాలి, నా మానసిక భావాన్ని. ఎందుకంటే ఇది దేహ భావనతో ఉన్నప్పుడే మనకి ఇవన్నీ వస్తాయండి. మనసు కనుక దేహభావంలో ఉందనుకోండి తప్పకుండా బయట అన్ని రకాల భేదాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, గుణాలు దోషాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే దేహరీత్యా మనకి ఇవన్నీ ఉంటాయి. కానీ యథార్థంగా ఆలోచన చేసి అసలు ఆ దేహమే నేను కాదు అనేటువంటి భావనలోకి మనసు వెళ్ళింది అనుకోండి, ఆత్మభావంలోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు దేహానికి ఏదైనా అపకారం చేసినా లేదా దానికి ఏదైనా ఇతరత్ర క్రియలు కీడొచ్చినా లేదా ఇతరత్ర ఏం జరిగినా ఆయా భావాలేవి కూడా బయటికి మనం వర్తింప చెయ్యం, బయటికి తీసుకుందండి అసలు. దానికి కారకులుగా ఎవరిని నిర్దేశం చెయ్యం. ఇదే ఆత్మజ్ఞానానికి తాత్కాణం అండి. దానిగా వదిలేస్తాం. నాది కాని దానికి ఏదైనా అయితే మనం ఎలా అయితే పట్టించుకోం పెద్దగా, దాన్ని గమనించం. అలానే దేహాన్ని చూస్తూ దాన్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, అదే నేను అనుకునేటువంటి విపరీత అభిమానులు ఉన్నాం అనుకోండి, అదే మనకి అవమానం. దాన్ని తలుచుకుని చింతించి పెద్దది చేసుకుని చివరికి దుఃఖాలు పాలవుతాం. కానీ ఎప్పుడైతే అసలైన జ్ఞానంలోకి వస్తాం అనుకోండి, ఆత్మజ్ఞానంలోకి, అన్నందువల్ల నష్టం ఏమొచ్చింది, అది సరి అది ఇంకా దాని వర్తనాన్ని సరి చేసుకుంటుంది అన్నట్టుగా దాన్ని వదిలేస్తాడు అనుకోండి, దాన్ని పెద్దగా తీసుకోడు, పట్టించుకోడు. అప్పుడు దానివల్ల ఏ రకమైన దుఃఖము రాదు, బాధ రాదు, ఇతరుల పట్ల ఏ భావన ఏర్పడదండి. ఇలా ఆత్మజ్ఞానం ఎంత గొప్పదంటే అన్నింటికంటే శ్రేయస్సును కలిగించేది. దేహభావాన్ని వదిలేస్తేనే సిద్ధిస్తుంది అని చెప్పి ఈ యొక్క సూర్య భగవానుడు అంటే ఒక లోకములో ఒక బ్రహ్మాండంలో సూర్యుడు వచ్చి బ్రహ్మదేవుడికి తో చెబుతూ, మీరు చేసే క్రియను నువ్వెందుకు మానుకోవాలి, ఎవరో చేసేసారని చెప్పి నువ్వెందుకు ఆగాలి, మనకి ఏది ప్రాప్తమైతే దాన్ని ఆచరించుకుంటూ పోవాలి. దానివల్ల నాకు అది వస్తుందా ఇది వస్తుందా, వాళ్ళందరూ చేసేసారు కనుక నేను ఇంకా చెయ్యను అనుకోవడం కూడా దోషమే. నీ కర్మ బ్రహ్మదేవుడుగా ఉన్నావు కనుక ఎవరి కర్మాచరణ వాళ్ళు చెయ్యాలి. అలాగే మనం ఒక వ్యక్తిగా వచ్చాం, వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎవరికి ఉండేటువంటి లక్షణాలను బట్టి, ఎవరికి ఉండే అర్హతని బట్టి ప్రతి వారిలో ఒక్కొక్క ప్రజ్ఞ ఉంటుందండి. ఈ ప్రజ్ఞ కారణాన్ని తెలుసుకుని దానికి ఏమేమి నిర్దేశమయ్యాయో ఆయా కర్మల్ని ఆచరించుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పి దీని యొక్క అంతరార్థం. అయితే ఈ విధానములో ఒక ఇతిహాసాన్ని కూడా ఇక్కడ చెప్తారు. అదే ఇంద్ర అహల్య వృత్తాంతం. ఇంద్రుడు అహల్య వీరి యొక్క కథ చెబుతూ ఈ ప్రపంచమునందరి భ్రమలన్నిటికీ హేతువు మనస్సే. ఇంద్ర అహల్య వృత్తాంతమే ఇందుకు తార్కాణము అని చెప్పి ఇక్కడ మళ్ళా బ్రహ్మదేవుడిలా చెప్తాడు ఆ యొక్క సూర్యునితో, ఓ భాస్కర, అహల్య ఎవరు, ఇంద్రుడెవడు, కథాశ్రవణమున పవిత్ర దృష్టిని ఉదయింపజేయనటువంటి ఇంద్ర అహల్య వృత్తాంతము నాకెరింగింపుము. కావున ఆ భాస్కరుడు ఆ సూర్యుడు ఇందుకు తార్కాణం. ఇంద్ర అహల్య వృత్తాంతం అంటే ఇంతకీ అహల్య ఎవరు, ఆ యొక్క ఇంద్రుడెవరు, ఆ వృత్తాంతాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పు అని చెప్పి బ్రహ్మదేవుడు అడిగితే అప్పుడు ఆ సూర్యుడు చెప్తాడు, ఓ దేవా, పూర్వకాలమున ఇంద్రజుమ్నుడు అనేటువంటి రాజు మగధ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు అపర ఇంద్రజుమ్నుడనే ప్రసిద్ధికెక్కాడు. అంటే ఇంద్రుడు అంతటి వాడు, ఆ రాజు చాలా గొప్పవాడు. చంద్రునకు రోహిణి వలె అతనికి చంద్రబింబ సమానయు కమల నేత్రియు లావణ్యవతి అయినటువంటి అహల్య అనేటువంటి భార్య కలిగి. అయితే ఆ పట్టణం ముందే ఇంద్రుడనే పేరు కలిగినటువంటి
జారుడైనటువంటి బ్రాహ్మణ కుమారుడు ఒకడు ఉండేవాడు. అది అతను రాజు. ఆ రాజుగారి భార్య అహల్య. కానీ ఆ యొక్క దేశంలోనే, ఆ పట్టణములోనే ఇంద్రుడు అనే పేరు కలిగి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. గౌతముని భార్యకు అహల్య ఇంద్రుని యందు ఆసక్తి కలిగి ఉండనే విషయమును ఆ ఇంద్రజుముని భార్యకు అహల్య పురాణాదులందు కథా ప్రసంగమున వినియుండెను. ఇంతకీ ఆ ఇంద్రుడు అహల్యల కథ వేరు, ఈ ఇంద్రజుమునుడు అహల్య వేరు. కనుక ఈ ఇంద్రజుముని భార్య అహల్య కథాశ్రవణములో ఆమె కొన్ని గ్రంథాలు చదువుకుంటూ గౌతముని భార్య ఆ అహల్య. కనుక ఆ గౌతముని భార్య అయినటువంటి అహల్య ఇంద్రుని యందు ఆసక్తి కలిగి ఉండేది అనే విషయాన్ని ఈ ఇంద్రద్యుమ్నుని భార్య తెలుసుకుంది. అంటే ఆ గ్రంథాల్లో ఆ పురాణాలు చదివి ఆమె విని ఉండేది. అట్లు వినినటువంటి ఆ రాణి ఆ ఇంద్రుడనే బ్రాహ్మణ కుమారుని యందు ఆసక్తి కలదై అతని ప్రేమించిన రాజుగారి భార్య ఏంటి, అలనాడు అహల్య ఇంద్రుని యందు ఆసక్తి కలిగి ఉంది కదా, ఇది తప్పిదము కాదు కదా అన్నట్టుగా ఈమె కూడా ఆ యొక్క బ్రాహ్మణుడైనటువంటి ఇంద్రుని యందు ఆసక్తి కలిగి ఉండను. నా యందు అనురాగము కలిగే ఆ ఇంద్రుడు నా చెంతకు ఏలరాడని ఆమె తలపోయేసాగి నిరంతరము కూడా ఆమె ఆ తలంపుతోటే గడపసాగింది. అప్పుడు రాణి యందు మిక్కిలి స్నేహము కల సఖి ఒకటి ఆమె యొక్క దీనావస్థను గాంచి ఆమెతో, నేను ఇంద్రుని సమీపమునకు తప్పక కొనివచ్చితనని ఆమె చెలికత్తె ఒక ఆమెకి ఆ యొక్క ఇంద్రుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతానని చెప్పింది. తదుపరి ఒకనాడు పగలు గడిచి రాత్రి ప్రవేశింప ఆ సఖి బ్రాహ్మణ కుమారుడు ఇంద్రుని వద్దనకు పోయి అంతట యథావిధముగా వృత్తాంతమంతయు అతనికి ఎరుంకపరిచి శీఘ్రముగా ఆ రాత్రియే ఇంద్రుని అహల్య చెంతకు తోడ్కుని వచ్చింది ఆ యొక్క స్నేహితురాలు. ఇట్లా బ్రాహ్మణ్యందు ఆసక్తి కలిగిన రాణి ప్రపంచమంతయు తన్మయముగా గాంచుతూ సమస్త ఉత్తమ గుణములచే అలరారే తన భర్తను కూడా అల్పునిగా భావించింది. చూడండి, ఈ యొక్క మనసులో వచ్చే భావన ఎంత విపరీతానికి దారితీస్తుందో మనం గమనించాలి. ఈ తప్పిదం అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఆ మనసులో కలిగేటువంటి ఏదో ఒక తప్పుడు భావన, కామన ఏదైనా కావచ్చు. అది ఉద్రిక్తమైతే కనుక దాని ప్రభావానికి లోనై ఎట్టి తప్పిదం చేయటానికైనా వెనుకాడరు. ఆ తప్పు జరిగే వరకు దేన్నైనా సరే అల్పంగా తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకి విచక్షణ అనేది కోల్పోవటం జరుగుతుంది. ఈనాటికి కూడా జరిగే పరిస్థితి ఇదేనండి. ఎందుకు మనకి ఈ యొక్క అనర్థ క్రియలు జరుగుతున్నాయంటే కారణము ఈ మనోవాంఛితమే, ఈ మనసులో కలిగేటువంటి కామనలే దానికి కారణం. వాటిని నిరోధించుకోలేకపోతే జరిగేటువంటి విచిత్రాలు ఎన్నో ఉంటాయండి. ఇలాంటి అనర్థాలు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. కావున తన భర్త ఇంద్రజుమ్నుడు ఒక మహారాజు, కానీ ఇప్పుడు తాను వాంఛించినటువంటి ఇంద్రుడు ఒక అల్పుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు. కానీ ఇక్కడ ఆమెకి తన భర్త కూడా అల్పుడుగా తోస్తున్నాడు. అంత గొప్పవాడైన రాజుగారి పదవి కూడా అక్కడ తనకి చాలా అల్పంగా తోస్తూ వచ్చింది, అల్పునిగా భావించను. సంతాపకరమును అధర్మ ప్రవృత్తి రూపము అయినటువంటి వారిరువురు దృఢ ప్రేమ సంబంధమును గురించిన వృత్తాంతమంతయు క్రమముగా రాజు గ్రహించారు. వారిరువురి మధ్య జరుగుతున్నటువంటి విధానం అంతా కూడా రాజుగారికి అర్థమయ్యింది. వారి పరస్పర ప్రేమ భావన చూచి రాజు వారికి అనేక దండలను విధించి శిక్షించారు. ఇది తప్పుడు క్రియ అని చెప్పి ఇరువురికి కూడా ఎన్నో రకాల దండనాలు విధించాడు ఆ రాజు. కానీ శీతాకాలమున చల్లని నీట ఉంచబడినను వారు సంతుష్టులే, దుఃఖమును పొందకే ఉండిరి. ఎన్ని రకాల దండనాలు విధించినా వాళ్ళు సంతుష్టులయ్యే ఉంటున్నారు. ఓ దుష్టులారా, మీరేల దుఃఖితులవుటలేదు ఎన్ని దండనాలు విధించినా అని రాజు వారిని ప్రశ్నించాడు. ప్రశ్నించితే అంతటా నీటి నుండి తీయబడిన వారు రాజు తిట్లు చెప్పారు. శీతాకాలంలో చల్లని నీటిలో ఉంచారు, అయినా సరే వాళ్ళు తృప్తిగానే ఉన్నారు. ఎందుకు ఈ దండనానికి ప్రభావితం కావడం లేదని చెప్పి రాజు అడిగితే అప్పుడు వారు ఇలా చెప్తారు, ఓ రాజా, మేమిరువురము ఒకరినొకరు స్మరించుకునుచు ఉత్తమ ముఖమండలముల శోభను కాంచుచు దృఢ ప్రేమచే బద్ధురమై ఉన్నందున మాకు దేహస్మృతియే లేకున్నది.
ఎందుకంటే ఏకాగ్రతను చెప్పడం కోసం చెబుతున్నారు. ఇక్కడ ఇది సమర్థించడం కోసం కాదు. ఇరువురికి కూడా తమ వాంఛితం మీదే ఆ యొక్క భావన అంతా కేంద్రీకృతమై ఉన్నది. కావున ఆ ప్రేమ భావన మీదే వారి మనసంతా కేంద్రీకృతమై ఉన్నది కనుక దేహ భావన అనేది అక్కడ స్ఫురించటం లేదు. ఓ రాజా, మా మనస్సంబంధము దృఢమైనదొకటచే నీచే బాధింపబడినను ఆనందమునే పొందుచున్నాము. మా అవయములు ఛేదించబడినప్పటికీ మేము ప్రేమ సంబంధమును వీడక సంతుష్టులుగానే ఉండెదము. కావున మా లోపల ఉండేటువంటి మనసు ఇంత దృఢమైన బంధనంతో ఉంది కనుక దేహరీత్యా నువ్వు ఎన్ని దండనాలు విధించినా మేము ప్రభావితులం కావటం లేదు. మేము తృప్తిగానే ఉంటున్నాము. ఓ రాజా, మనసు తీవ్ర వేగముతో దేనిని భావించునో దానిని స్థిరముగా కాంచును కాని శరీర చేష్టల్ని కాదు. కావున మనసు యొక్క ప్రభావం ఇంత గొప్పది. మనసు తీవ్రమైనటువంటి వేగముతో దేన్నైతే వాంఛిస్తూ ఉంటుందో, భావిస్తూ ఉంటుందో దానినే కాంచుతూ ఉంటుంది, దాని కొరికే చూస్తూ ఉంటుంది తప్ప ఇక ఇతరత్ర భావన, ఇతరత్ర శరీరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోదు. ఎందుకంటే ఆ యొక్క స్థితిలో వారికి దేహము ఎన్ని రకాల అవస్థలు పడుతున్నా వారికి అర్థం కాదండి. ఆ మనసుకు వచ్చినటువంటి ఏదైనా సరే, ఏ భావన అయినా సరే. మనకి ఈ యొక్క హనుమాన్ చాలీస చెప్పినటువంటి తులసీదాస్, మరి ఆయన కూడా ఒకనొకప్పుడు ఈ దేహస్థితిని ఈ రకంగానే అనుభవించి మనసు యొక్క వాంఛితం ఎంత గొప్పదో చూసి వైరాగ్యాన్ని పొందాడు ఆయన. తన భార్య వల్ల తిరస్కరింపబడి, ఎందుకంటే తన భార్యను చేరాలనేటువంటి కాంక్షలో ఆయన ఆ యొక్క వాగుని ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. మధ్యలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ అనర్థాలను ఎదుర్కొంటాడు. ఆ ముళ్ళు దేహమంతా గిచ్చుకుపోయినా వాటిని పట్టించుకోడు. ఎందుకంటే మనసులో అతనికి అర్ధరాత్రి ఆ కోరిక, కానీ ఆ భార్యను చేరాలి, ఆమె పుట్టింటి దగ్గర ఉంది, వెళ్ళి కలుసుకోవాలి అనుకున్నాడు. కానీ అది రాత్రి సమయము, అది వర్షాకాలము, విపరీతమైనటువంటి ఆ యొక్క తీవ్రమైనటువంటి తుఫాను జరుగు పట్టినటువంటి వేళలో కనుక అంతా కూడా ఆ యొక్క వర్షంతో మరి విజృంభించి ప్రకృతి అంతా విలయతాండవం చేసేస్తున్న సమయంలో ఆయన ఆ యొక్క మనసు యొక్క ప్రభావంతో, అంటే ఈ సమయం తగినది కాదు అనుకోలేదు అతను బయలుదేరి ముందుకెళ్ళిపోయాడు. కానీ ఎన్ని ప్రమాదాలను ఎదుర్కొన్న వాటిని పక్కకు నెట్టుకుని చివరికి ఆమెను కలుసుకోవడానికి వెళ్ళే టైంలో అక్కడ ఆ యొక్క భవంతి పైకి వెళ్ళడానికి ఆసరాగా ఒక తాడును పట్టుకుని పైకి ఎక్కుతాడు. తీరా పైకి ఎక్కితే అది తాడు కాదు, ఒక పెద్ద పాము. అంటే అతని మానసిక వాంఛలో ఆ పాము కూడా కనపడలేదండి అతని. చివరికి చేరుకుంటాడు. చూడండి మనోవేగం ఎంత గొప్పదో. కానీ అతని భార్య అడుగుతుంది అప్పుడు, ఇంత కష్టపడి వచ్చావు దేని కొరకు? ఇది చాలా తృణము కదా, అల్పము కదా, ఇందుకేనా అని చెప్పి ఆమె వేసిన ప్రశ్నకి అప్పుడు అతను తలదించుకుని, అప్పుడు అతనిలో వివేకం మేలుకొని, అప్పుడు అతను వైరాగ్యయుక్తుడై క్రమంగా అతను మహాజ్ఞాని అవుతాడు, మహాభక్తుడయ్యాడు. ఆయనే చివరికి మనకి హనుమాన్ చాలీస ఇచ్చాడు తులసీదాసు. ఈ చరిత్రలని చెప్తారు. కానీ వారిలో ఆ జ్ఞానం ఉండబట్టి, సహజంగా వివేకం ఉండబట్టి మేలుకొంది. కానీ మేలుకోకపోతే ఇంకా అన్ని అనర్థాలు జరుగుతాయి. కనుక ఇక్కడ ఉండేటువంటి ఈ అహల్య ఇంద్రుడు కూడా ఈ యొక్క మానసిక తీవ్ర వేగములో దేహ భావన అనేది కోల్పోయి, దేహం పడే అవస్థలను కూడా మర్చిపోయి దాన్ని పక్కకు నెట్టేస్తూ ఆ మనోవాంఛ విధానంలోనే ఉన్నారు. కావున శరీర చేష్టలు కాదు ఓ రాజా, వర శాపాది క్రియలేవి కూడా తీవ్ర భావనతో కూడి ఉన్న మనసును చెలింపచేయ సమర్థములు కావు. కావున ఈ విధంగా తీవ్రమైన భావనతో ఉన్న మనసును చెల్లింపచేయటానికి వరాలు కానీ శాపాలు కానీ ఏవి కూడా పనికిరావు. పెద్ద పర్వతమును లేడి కదిలింపచేయజాలనట్లుగా తీవ్రమైన అభిలాష కలిగిన మనసును ఇష్ట వస్తువు నుండి తొలగించుటకు ఎవ్వరూ కూడా సమర్థులు కాదు. కావున ఈ మనసు యొక్క ఇది అంత గొప్పది కనుక తీవ్రమైనటువంటి భావనతో ఉన్నప్పుడు దాని ఇష్ట వస్తువుల నుంచి పక్కకు తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరు కూడా దాని నుంచి పక్కకు తొలగించడానికి ప్రయత్నించినా తిరిగి వాళ్ళు దాన్నే పొందుతారు తప్ప, ఇది మనం ఇప్పుడు ఈ కాలంలో కూడా చూస్తూ ఉంటాం చాలా మంది విషయంలో. కనుక వారు ఏ రకమైన వ్యసనములో ఉంటారో దాని నుంచి పక్కకు తీసుకొద్దామని ఎంత ప్రయత్నించినా వాళ్ళు మళ్ళీ దాన్నే అభ్యాసంలో ఉంటారు.
దాన్నే పొందుతూ ఉంటారు. అది వారి వారి యొక్క మానసిక వేగం, ఆ తీవ్ర ఒత్తిడి. ఓ రాజా, ధీరుని యొక్క మనసు ఎప్పుడు ఒక కార్యమందు నిమగ్నమై ఉండునో అప్పుడు ఏది వరశాపములచే కూడా దాని నుండి మేరు పర్వతములే ఏమాత్రము చలింపకుండా ఉంటుంది. కావున ఎవడైతే అంటే ధీరుడైనటువంటి వాడికి ఈ మనస్సు నిశ్చలమైతే, కానీ ఇక్కడ అర్థం చేసుకుంటే దేని యందు నిశ్చలం చేయాలో దాని యందు చేస్తే శోభిస్తుందండి. పట్టుకునేది ఏదో గొప్పదే పట్టుకోవాలి, ఉన్నతమైనదే పట్టుకోవాలి, శ్రేష్టమైన దాన్నే అభ్యాసం చేయాలి తప్ప ఇక్కడ ఈ అహల్యకు ఉన్నటువంటి ఈ మనస్సు యొక్క నిశ్చయము అది ఇక్కడ ఒక చెడ్డ పనికి అంటే ఒక పురుషుని యందు ఉన్నటువంటి కామనతో ఉన్నటువంటి ఆ నిశ్చయము ఒక పరమాత్మ అంటే భగవంతుని యందు కనుక పెట్టగలిగితే, ఆత్మ యందు కనుక పెట్టగలిగితే ఆమె చాలా ఉత్కృష్టత్వాన్ని పొందేది. కానీ ఇక్కడ ఎలా ఉంది, అతి వ్యతిరేక దిశలో ఉంది. ఇదే మనకు వచ్చేటువంటి మంచి చెడ్డలకు కారణం అండి. ఈ మనసు అటువైపు వెళితే ఉన్నతమవుతుంది, శ్రేయ మార్గాన్ని పొందుతుంది. అదే మనసు కిందకి జారిపోయి దీన్ని పట్టుకుంటే అది ఇంకా ఇంకా అధోగతి పాలైపోతుంది. కావున వరశాపాదులచే భౌతిక శరీరము అన్య రూపమును పొందనే కాని దృఢ చిత్తము విక్షేపములన్నిటినీ జయించి స్థిరముగానే ఉంటుంది. దేహమన్నా పోయి మళ్ళీ కొత్త దేహమన్నా రావచ్చు, కానీ మనోనిశ్చయం మాత్రం పోదు అని చెప్తూ, ఓ రాజా, శరీరము మనసునకు కారణము కానేరదు, కానీ మనసు శరీరములకు కారణమై వనమునందరి లతా వృక్షాదులందు జలము వలె వాని అన్నింటి యందు వ్యాప్తమై ఉండను. కావున రాజా, శరీరం అనేది మనసుకు కారణం కాదు, కానీ మనసు మాత్రం శరీరానికి కారణం. అంటే శరీరం ఎలా ఉన్నా మనసు మాత్రం నిశ్చయంగా ఉంటుంది, అది మారదు. కానీ మనోనిశ్చయం యొక్క ప్రభావం శరీరం మీద పడుతుంది. అది ఎలా నిశ్చయిస్తే అది అదే పనిచేస్తుంది. అది ఏమి ఊహిస్తే ఏం ఆలోచన చేస్తే తదనుగుణంగానే క్రియాచరణ. కనుక మనసు యొక్క ప్రభావం మాత్రం శరీరం అంతా వ్యాపకమవుతుంది. ఏది చెయ్యాలన్నా ఆ వ్యక్తి యొక్క వర్తనం అంతా ఎలా వర్తిస్తుంది అంటే ఆ మనసు ఎలా ఉందో అలా వర్తిస్తుంది. అందుకే మన మనసుకి ఒక ప్రతిబింబం చూపించేది, బయటికి వ్యక్తం చేసేది ఏంటంటే మన వర్తనం అండి. మన వ్యవహారం, మన నడుచుకునే విధానం, మనం మాట్లాడే మాట, మన ముఖ ప్రతిబింబం ఇవన్నీ కూడా బయటికి వ్యక్తమవుతూ ఉంటాయి. నీ మనసు ఎలా ఉందో చెప్పడానికి ఈ దేహము ఒక అర్థములా పనికొస్తుంది అంతే. కావున ఉత్తముడైన ఓ రాజా, మనుజునకు మనసే ముఖ్యమైనటువంటి అంకురముగా ఎరుంగము. వృక్షము నుండి పల్లము వలె ఆ మనసు నుండి ఏ శరీరం అనేది విస్తరిస్తుంది. అంటే అంకురం, బీజం. ఆ బీజములో ఎక్కడో అంకురం ఉంటుంది, ఆ అంకురమే విస్తరించి వృక్షం అవుతుంది. అలాగే శరీర వ్యవహారానికి మొత్తానికి అంకురం ఎవరు? మనసు. ఈ మనసు అనే అంకురములో ఏదుందో అదే విశాలం అవుతుంది, అదే వ్యాపకం అవుతుంది, అదే విస్తారం అవుతుంది, అదే జీవితం అవుతుంది. చెప్పాలంటే ఆ మనో అంకురమే వాడి జీవిత కథ. వాడి జీవితం మొత్తం మీద వాడు నడుచుకునే విధానం అంతా కూడా ఆ మనోస్థితినే చెప్తుంది. అదే వాడి చరిత్రగా నిలుస్తుంది. ఎవడి చరిత్ర కారణమైన వాడి మనసే. మహనీయుల చరిత్రకి కారణము మనసే. అలాగే దుష్టాత్ములు, వాళ్ళు దుష్టులుగా ఉన్నటువంటి వారి చరిత్రకి కూడా కారణము వారి మనసే. వారి మనసు అలా ఉంటే ఇలా వర్తిస్తారు. కావున ఇక్కడ నాశనం అనేది దేనికి రావాలి? అంకురాన్ని నశింపచేస్తే మరల పల్లవులన్నిటికీ ఉద్భవించు. కావున ఏదైనా మార్పు చేయాలంటే, అంటే ఆ వృక్షాన్ని నశింప చేయాలంటే లేకుండా చూడాలంటే ముందు అంకురం నాశనం అవ్వాలి. అదే విధముగా ఈ మనస్సుని కనుక లేకుండా చేయగలిగితే, మనస్సును మార్చుకోగలిగితేనే దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. అంటే అది లేని స్థితి వచ్చిందనుకోండి, దేహం కూడా అలా తయారవుతుంది. ఓ రాజా, అట్లే దేహము నశించినను చిత్తము స్వప్నము వందవలే శీఘ్రముగా అనేక దేహమును సృష్టించుచు చిత్తము క్షయించినచో ఒకంతైనను దేహం అన్నది సృష్టించలేదు. కావున ఓ రాజా, ఒకవేళ దేహం అనేది నశించిపోయింది అనుకుందాం, మరణించింది అనుకుందాం, పోయింది అనుకుందాం, అయినప్పటికీ కూడా ఏమీ కూడా మనకి ప్రమాదం లేదు. ఎలా అంటే చిత్తము ఏం చేస్తుంది? అది ఉంటుంది జీవుడుగా. ఇంతకీ దేహము నశించిన చిత్తము ఉంటుంది చూడండి, అదే జీవుడు.
దేహము నశించినప్పుడు కూడా ఇంకా చిత్తము కలిగి ఉన్న ఆత్మ ఏదైతే ఉంటుందో, చిత్తముతో కూడి ఉంటుందో వాడిని జీవుడు అంటారు. ఈ జీవుడు ఏం చేస్తుంది? దేహం పోతే ఇంకో దేహాన్ని సృష్టించుకుంటుంది, అదే సృష్టించుకుంటుంది. అనేక దేహాలు సృష్టించుకుని జన్మ పరంపరను పొందుతూ ఉంటుంది. కానీ చిత్తము క్షయించింది అనుకోండి, దేహం ఉండగానే చిత్తము క్షయించింది అనుకోండి, అంటే మనసు లేదనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ దేహము ఉన్నంత వరకు ఏదో అలా పొడగట్టినట్టుగా అది వర్తించి చివరికి దేహము లేనటువంటి, అంటే జన్మకు రావలసిన పరిస్థితి రానటువంటి స్థితిని పొందుతుంది. మళ్ళీ కొత్త దేహాన్ని సృష్టించుకోవాల్సిన అవసరం దానికి ఉండదు. దీన్నే ముక్తి అన్నారు. కనుక జన్మలు రావాలన్నా పోవాలన్నా ఎవరికి మందెయ్యాలి? చిత్తమేనండి, మనసుకి. ఇదే కారణం. ముక్తికైనా బంధానికైనా దేనికైనా కారణం మనసే. ఈ మనసుని మనం ఎలా ఉంచితే అదే సిద్ధిస్తుంది. ఏ రకంగా మనం దీన్ని ప్రయోగిస్తే అదే వర్తనం వస్తుంది. ఈ విధంగా గ్రహించుకోవాలి అని చెప్పి వారిరువురు కూడా పలికి, మీరెన్ని దండనాలు విధించినా మా మనసులో ఏముందో అదే నిశ్చయం. కనుక ఆ నిశ్చయం మీద ఉంటాం తప్ప దేహానికి విధించే శిక్షలు మమ్మల్ని మార్చలేవు అని చెప్పారు. ఓ బ్రహ్మదేవ, బ్రాహ్మణ కుమారుడగు ఇంద్రుడు ఇట్లు పలుకుగా కమల నేత్రుడగు ఆ రాజంతా సమీపమున్నటువంటి భరతుడనేటువంటి మునితో ఈ విధముగా పలుకుతాడు. ఆ రాజు అప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళిద్దరు ఇలా పలుకుతూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్నటువంటి భరతుడు అనేటువంటి ఒక మునితో అప్పుడు ఆ రాజుగారిలా అంటారు, ఓ మునీంద్ర, ధర్మజ్ఞ, నా భార్యను అపహరించిన ఈ దుష్టుని నోటి నుండి దుర్వోక్తులే వెలువడుచున్నవి. అంటే చూడండి, దుష్టుడే, ఇతను నా భార్యను అపహరించాడు, అయినప్పటికీ కూడా చెప్పే మాటలు చూస్తే ఎక్కడో గురువు చెప్పే మాటల్లాగా ఉన్నాయి. కావున ఓ మహాముని, శీఘ్రముగా వీని పాపకార్యములకు తగిన శాపమునీయుడు. అంటే ఇంకొక మాట, ఇంత ఇంత చెప్పినా ఇప్పటి రాజుగారు ఏం భావించారంటే, నేను ఇన్ని చేసినా ఇతడు ఏమాత్రము దుఃఖించట్లేదు, నన్ను హింసించవద్దు అని ప్రాధేయపడట్లేదు. మీరు ఎన్ని చేసినా నేను బాధపడను, నేను ఆ దండనాన్ని తీసుకోను, నా మనసుకి ఏది ఇచ్చో దానిలోనే ఉన్నాను అని పలుకుతున్నాడు. అంటే ఒక విధంగా ఇతనికి గర్వం కూడా ఉంది, కనుక గర్వంగా పలుకుతున్నాడు అనిపిస్తుంది. కావున ఈ గర్వాన్ని అణచాలంటే ఇతనికి ఒక శాపాన్ని ఇవ్వండి గురువర్య, ఓ మునీంద్ర అని చెప్పి భరతుడు అనేటువంటి మునితో చెప్తాడు రాజుగారు. అంతటా మునీంద్రుడు ఆ రాజసింహుని ఆ పలుకులు విని ఆ దుష్టుని పాపకృత్యముల గురించి బాగుగా విచారించి, ఓ దురాత్మ, భర్తృద్రోహమునర్చిన ఈ దుష్టురాలితో కూడా నీవు శీఘ్రముగా నశించుగాక అని చెప్పి వారిద్దరికి శాపమిచ్చాడు ఆ ముని. అప్పుడు ఆ ఇరువురు రాజా ఆ మునీంద్రుని గురించి ఇట్లు పలికిరి. ఆ ఆ ముని శాపమిస్తే అప్పుడు ఆ ఇరువురు కూడా ఆ రాజుని ఆ మునిని కూడా కూర్చి ఇలా చెప్తూ, మీరు అల్పబుద్ధి గలవారే అగుదురు. ఏలయననా శాపమిచ్చుడిచే మీరు మీ దుష్కర తపమును నష్టం చేసుకున్నారు. యథార్థంగా మాకులో ఈ మార్పు రాదు. ఈ శాపం ఇవ్వడం వల్ల అనవసరంగా మీ తపోశక్తిని వ్యర్థం చేసుకున్నారే. ఈ శాపముచే మాకేమియు హాని కలగనేరదు. దేహము నశించినను మనోరూపులమగు మాకు నాశనం ఎట్లు కలుగుతుంది? మాకు ఇష్టం వచ్చినట్టుగా సృష్టించుకుంటామన్నట్టుగా పలికారు. కావున దేహము నశించినప్పటికి కూడా మనసు రీత్యా మాకు నాశనము లేదు. మా చిత్తము సూక్ష్మమును చిన్మయమును అగోచరము అగుటచే అది ఎవరి చేతను ఎచ్చడును కూడా నశింపకయే ఉండునని నిశ్చయముగా తెలుసుకుండు. కనుక దాన్ని మీరు నాశనం చేయలేరు. చేయగలిగితే దేహాన్ని నాశనం చేయగలుగుతారు, కానీ మనసును నాశనం చేయలేరు కదా, దాన్ని మీరు మార్చలేరు కదా అని చెప్పి వారు పలికారు. ఆ విధముగా వారిరువురు పలికారని చెబుతూ సూర్యుడు బ్రహ్మదేవుడితో, ఓ బ్రహ్మదేవ, దృఢ స్నేహబద్ధులకు వారిరువురును శాప కారణమున వృక్షము నుండి రాలిన ఆకుల వలె భూమిపై పడి మరణించారు. శాప ప్రభావం చేత దేహం అయితే నశించిపోయినది. అధిక ప్రేమ కలిగి ఉన్న వారిద్దరును పిదప 2 లేళ్లుగా జన్మించారు. తదుపరి ఆ పిమ్మట పక్షి జన్మెత్తారు. చూడుము, భరతముని యొక్క శాపము వారల దేహమునే నశింప చేయగలిగిన కానీ మనసుల్ని నిరోధింప చేయలేకపోయింది. ఆయా జన్మల్లో కూడా మళ్ళీ వాళ్ళు కలిసే ఉన్నారు. సూర్యుడు, ఓ బ్రహ్మదేవ మునీశ్వర, ఈ ప్రకారముగా దుస్సాధ్యములకు శాపములైనను మనస్సును ఛేదింపదాలక
దానినేమి ప్రభావతమనొత్పజాల కావునని నేను వచించుచున్నాను. కావున ఓ బ్రహ్మదేవా, కావున ఈ శాపాలు కాని వరాలు కాని ఏవి కూడా మనసుని మార్చలేవు అని చెప్పి సూర్యుడు చెప్తూ, కావున ఓ దేవా, ఐందువుల సృష్టిని నశింపచేయుట యుక్తము కాదు. కావున వారెవరో 10 మంది సృష్టి చేశారు కనుక నేను ఇప్పుడు సృష్టి చేయవలసిన అవసరం లేదు అనుకోవడము ఉత్తమం కాదు. వారి సృష్టిలన్నింటినీ కూడా నాశనం చేస్తాననుకోవడం కూడా అది యథార్థము కాదు. అట్లు చెయ్యుట మీ వంటి మహాత్ములకి ఎన్నటికీ కూడా తగదు. ఈ లోకమునకును తదితర బ్రహ్మాండములన్నిటికీ నీ ప్రభువుకు నీవట్లు వనర్చుట దీనత్వమునకు హేతువవుతుంది. కావున నీ వంటి వారు ఎప్పుడూ అట్టి చర్యకు పూనుకోకూడదు. వారి బ్రహ్మాండాలను నాశనం చేద్దామనే తలంపు వద్దు. మనసే జగత్తుని సృష్టించుచున్నది. మనసే పురుషుడని చెప్పుచున్నది. మనసుచే ఏది నిశ్చయింపబడినదో దాని మణి యొక్క ప్రతిబింబం వలె ద్రవ్య ఔషధ దండనాదులేవి కూడా నశింప చేయలేవు. కావున ఈ మనోస్థిరత్వాన్ని మనోనిశ్చయాన్ని ఏ విధంగా కూడా వ్యవహారములు అంటే ద్రవ్యం వల్ల కానీ, డబ్బు వల్ల కానీ, ఔషధాల మందుల వల్ల కానీ, దండనాదుల వల్ల కానీ ఏ విధంగానూ కూడా దీన్ని మార్పు చేయలేము. మీరు మీ చిత్తాకాశమందు ప్రజలను సృష్టించండి. ఏలయన్న చిత్తాకాశము అనంతము. చిత్తాకాశ చిదాకాశ భూతాకాశములనే ముత్తెరుగులైన ఆకాశములు ఉన్నాయి. కావున మీరు ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడ చేస్తారు? చిత్తాకాశంలో చేస్తారు. ఇంతకీ బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మదేవుని యొక్క ఊహ జగత్తండి. ఆయన ఆ చిత్తాకాశములు అలా ఊహిస్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ జగత్తంతా కూడా. కావున ఈ చిత్తాకాశములో మీరు మీ చిత్తాకాశములో ప్రజలు సృష్టించండి, సృష్టి చెయ్యండి. ఈ ఆకాశాలు 3 ఉంటాయి. ఏమిటది? చిత్తాకాశము, చిదాకాశము, భూతాకాశము అనేటువంటి 3 ఆకాశాలు ఉంటాయి. ఇందులో ఏమిటి భూతాకాశం అంటే ఈ సృష్టిలో ఈ యొక్క భ్రమపూర్వకమైన సృష్టిలో ఉన్నటువంటి శూన్యత్వమే భూతాకాశం. అలాగే చిత్తాకాశం అంటే మనసు యొక్క పరిధిలో ఉండేది చిత్తాకాశం, ఊహాజనితమైనది. ఇక చిదాకాశము అంటే ఈ చిదాకాశము చే ప్రకాశింపబడే ఈ 3 కూడా అనంతములైనవే. కావున ఓ జగదీశ, మీరు 1 కాని 2 కాని అనేకములు కాని సృష్టిలు గావించండి. ఇంతకీ ఈ 2 ఆకాశాలు అంటే ఈ చిదాకాశ, చిత్తాకాశ, భూతాకాశములన్నీ కూడా ఏకమైనటువంటి ఒకే ఆకాశములో ఉన్నవి. ఆ చిదాకాశములోనే ఈ 3 కూడా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ చిదాకాశమే సత్యము, నిత్యమండి. కానీ ఆ ఆకాశ తత్వాలు ఎలా ఉన్నప్పటికీ కూడా చిత్తాకాశములో అనేకమైనటువంటి సృష్టి చేయొచ్చు. కనుక మీరు 1 కానీ అనేకం కానీ ఎన్ని బ్రహ్మాండాలను సృష్టించుకోండి. ఆ యొక్క బ్రహ్మాండాల గురించి మీరెందుకు ఆలోచిస్తారు? ఎన్ని బ్రహ్మాండాలైనా మీరు సృష్టి చేసుకోవచ్చు అని ఆ యొక్క సూర్యుడు చెప్పాడు. ఆ విధంగా నాతో చెప్పారని చెప్పి బ్రహ్మదేవుడు వశిష్ఠుల వారితో చెబుతూ, ఓ వశిష్ఠ మునీంద్ర, ఈ ప్రకారముగా 5 జగత్ సమూహముల గురించి సూర్య భగవానుడు వచింప నేను చాలాసేపు ఆలోచించి ఈ విధంగా పలికాను. ఓ సూర్యుడా, నీవు తెలిపిన ప్రకారము అట్లే నాకు అభిమతమగు సృష్టి వనర్చుచు నిత్య కర్మ అనుష్ఠించుచూ ఉంటాను. కావున యథార్థమే నువ్వు చెప్పినట్టుగానే. కనుక నేను నా యొక్క నిత్యానుష్ఠానంగా ఏదైతే ఉందో అటువంటి కర్మాచరణ చేస్తానని చెప్పి అన్నాను. ఓ వశిష్ఠ మునీంద్ర, ఈ విధముగా మనసు యొక్క సర్వకర్తృత్వము, శక్తిత్వము కూర్చున్నటువంటి అంతయు నీకు నేను తెలియజేశాను. ఈ మనసు యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో నీకు తెలియచెప్పాను. ఈ మనస్సామర్థ్యమును తిలకింపము. సామాన్య బ్రాహ్మణులయు తన మనోభావన చేతనే 5 బ్రహ్మాండాధిపతులయ్యారు. ఒక సామాన్య బ్రాహ్మణ పుత్రులే వాళ్ళు, కానీ ఒక బ్రహ్మాండాన్ని సృష్టించగలిగారు వాళ్ళు మనసు యొక్క ప్రభావం చేత. కనుక సూక్ష్మ వాసన సహితముగు చిత్తము జీవుడనియు, ఘనవాసన సహితముగు చిత్తము దేహమనియు, దేహత్రయ భావన శమించినటువంటి జీవుడు కేవలము పరమాత్మ అనియు నీవు ఎరుంగము. ఇంతకీ ఏమిటండి ఈ స్థితుల్లో మార్పు అంటే, జీవుడికి దేహానికి దేవుడికి తేడా ఏంటండి అంటే, సూక్ష్మ వాసన సహితంగా ఉండే చిత్తం ఏదైతే ఉంటుందో దాన్ని జీవుడు అంటారు. అంటే లోపల మనసు యొక్క చింతనలతోటి, ఆలోచనలతోటి, భావాలతోటి, అనేక రకాల సంకల్పాలతోటి ఈ మనసు
తో సహితంగా ఉండే ఆత్మ ఏదైతే ఉంటుందో అటువంటి మనస్సు కలిగి ఉంటుందో అని జీవుడు అంటారు. ఈ యొక్క ఈ యొక్క ఘనవాసన అంటే ఏమిటి? ఆ చిత్తములో వచ్చినటువంటి వాసనని భౌతికానికి ప్రసరింపచేసి వాటిని ఇక్కడ అన్నిటి యందు కూడా అనుభవిస్తూ ఉంటాం చూడండి ఘన సహితంగా. దాన్ని ఆ చిత్తాన్ని దేహము అంటాం. అంటే ఆ చిత్తముతో ఏర్పడిందే ఈ దేహం. అది ఉంటే ఈ దేహానికి విలువ ఉంది, అది లేకపోతే లేదు. కనుక అలా ఘనవాసనతో వచ్చింది కనుక ఈ దేహం. కానీ దేహత్రయ భావన ఎప్పుడైతే శమించిపోతుందో, ఈ యొక్క వేరు దేహాలు ఉన్నాయి, సూక్ష్మ దేహం ఉంది, భౌతిక దేహం ఉంది, కారణ దేహం ఉంది, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ అన్ని దేహాలు కూడా చిత్తాకాశంలో నుంచి వచ్చాయి. ఎప్పుడైతే చిత్తాకాశము బ్రహ్మాకాశాన్ని పొందుతుందో, బ్రహ్మతత్వాన్ని పొందుతుందో, అప్పుడు ఈ యొక్క అనేకము లేదు. కావున ఈ దేహత్రయ భావన ఎప్పుడైతే శమించిపోతుందో అప్పుడు జీవుడు కేవలం ఏమైపోతాడు? పరమాత్మ అయిపోతాడు. ఈ భేదం ఉన్నంత వరకు ఇది అది అది ఇది ఇది ఈ దేహము, అది అదే ఆ దేహము, ఈ అవస్థ అది ఈ అవస్థ ఇది, ఇలా భేదాలు కాంచుతున్నంత వరకు కూడా, భేదాలు ఉన్నంత వరకు కూడా జీవుడుగానే ఉంటాం. కానీ ఇది ఎప్పుడైతే శమించిపోతాయో, ఏకత్వ స్థితి వస్తుందో, ఒక్కటిగా ఉంటాము, ఒక్కటిగా నిలిచిపోతాడో ఆడే పరమాత్మ తత్వంతో ఉంటాడు. కావున నిర్మలమగు చిత్తము పరమార్థ స్వరూపమే అగురు. భావన వశముచే అది జీవుడుగాను, మలిన చిత్తముగా ఈ దేహాది రూపముగా వ్యక్తమవుతుంది. ఒకటే చిత్తము, దేవుడు అదే, జీవుడు అదే, దేహము అదే. నిర్మలమైన చిత్తం ఉంటే పరమార్థ తత్వం ఉంటే శోభిస్తూ ఉంటుంది. అది మలిన భావన మాత్రమైన చిత్తంగా ఉంటే జీవుడు, మలినమైనటువంటి తత్వంతో ఉంటే దేహ భావన, అంతే తేడా. సూక్ష్మ వాసనామయమై శబ్దాది తన్మాత్ర అధ్యాసముచే బలపడి ఉన్నదియు, రెండు చంద్రుల భ్రమ వంటిదియు, ఐందువుల చిత్తం వలె దృఢత్వమును పొందినదే చిత్తమే ఈ ప్రపంచమునంతటినీ కూడా ఉత్పన్నము చేస్తూ ఉన్నది. కనుక ప్రపంచానంతటినీ కూడా నడిపించేటువంటిది ఈ చిత్తమే. అది సూక్ష్మ వాసనలతో ఉంటుంది. ఈ శబ్దాలతో కూడినటువంటి ఈ యొక్క అధ్యాసముచే, అంటే ఇవన్నీ నిజం అనేటువంటి భావనతో రెండు చంద్రుల భ్రమలా ఉంటుంది. అంటే చంద్రుడు ఒక్కడే, కానీ శరీర దృష్టి లేకపోతే ఒక్కొక్కసారి భ్రమతో చంద్రుడు రెండుగా కూడా కనిపించవచ్చు. అలాంటి భ్రమతోటి ఐందువుల చిత్తము వలె దృఢత్వం పొందినటువంటి చిత్తమే ఈ ప్రపంచానంతటినీ కూడా ఉత్పన్నము చేస్తూ ఉంటుంది. చిత్తం వల్లే జగత్తు వచ్చింది కనుక వాస్తవముగా భ్రమయు లేదు. చేతన స్వరూపుడగు జీవుడనే భ్రమను పొందుటయూ లేదు. పూర్ణ సముద్రం వలె చైతన్యము తనయందే ఈ జగదాదుల అనుభవమును పొందుచున్నది. కానీ యథార్థంగా తెలుసుకుంటే అసలు చిత్తమే లేదు, అసలు మనసే లేదు, కనుక భ్రమే లేదు. కావున చేతన స్వరూపుడైనటువంటి ఆ యొక్క చైతన్య స్వరూపమైనటువంటి ఈ యొక్క జీవత్వ భ్రమ ఎప్పుడైతే తొలగిపోతుందో, అంటే ఈ జీవత్వ భ్రమ అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు పూర్ణ సముద్రం వలె చైతన్యమే మనకి అనుభవానికి వస్తుంది. ఈ చైతన్యమునందే ఈ జగదాదులన్నీ కూడా సృష్టించబడ్డాయి. అందులోనే భ్రమా మాత్రమే ఇవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, కానీ ఇవి అసలు లేవు. కనుక తాడులో పాము అనేది అసలు ఎప్పుడూ లేదు, తాడే సత్యం. కనుక ఎప్పుడు ఉండే తాడే అనేది ఎలా వ్యక్తమవుతుందో ఎప్పుడు ఉండేది బ్రహ్మమే. కనుక అక్కడ మనసే లేదు, చిత్తమే లేదు, దాని భ్రాంతులే లేవు, దాని సంకల్పాలే లేవనుకున్నప్పుడు ఈ జగత్తే లేదు. కావున అహంభావన చే ఉత్పన్నమైన విషయములన్నీ ఎండమావులందరి నీటి వలె మిథ్య అని గుర్తెరుగుతాం. కనుక అవన్నీ కూడా యథార్థంగా లేవు. ఇందులో కనిపించేవన్నీ ఎండమావుల వంటివి, లేనివి ఉన్నట్టుగా అగుపడుతూ ఉంటాయని చెప్పి వైరాగ్యాది ఉత్తమ గుణముల గల అధికారియగు జీవుడు స్థూల సూక్ష్మ కారణ శరీరముల యొక్క భ్రాంతిని విడిచిపెట్టి ప్రతిభాసాత్మకమగు చిత్తమును గురించి చిత్తము చేతనే స్వయముగా విచారణ చేయాలి. కావున యథార్థముగా ముముక్షుత్వం ఉన్నటువంటి, అంటే ఈ యొక్క మోక్షాన్ని అభిలషించేవాడు ఎవడైనా సరే ఏం చేయాలి? వైరాగ్యాది ఉత్తమ గుణాలను అవలంబించాలి. కనుక ఉత్తమమైన తత్వాన్ని పొందాలి. అలా పొంది జీవుడు వేరు భ్రాంతులు విడిచిపెట్టాలి. స్థూల దేహం ఉంది, సూక్ష్మ దేహం ఉంది, కారణ దేహం ఉంది, అవి వేరు, ఆ లోకాలు ఉన్నాయి, ఈ లోకాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ శరీరాలు మూడు ఉన్నాయని నమ్మితే లోకాలు కూడా ఉంటాయని. ఈ శరీరాలకు ఎప్పుడైతే నువ్వు అతీతం అవుతావో, దేహాతీతుడవుతావో, అప్పుడు నువ్వు ఆత్మతత్వంతో ఉంటావో, అప్పుడు నీకు దేహాలు లేవు, లోకాలు లేవు.
అంటే ఇంక ఏ లోకాన్ని పొందవలసిన అవసరం లేదండి. కానీ దేహ భావనతోటే ఇంకా ఉన్నాయనే భావనతోటే దేహాన్ని విడిచిపెడతాడు అనుకోండి, అప్పుడు అన్నీ గమనించాలి, అన్నీ చూడాలండి. కనుక ఈ వాస్తవాన్ని గ్రహించుకుని యథార్థం పట్టుకునేది ఏదో సత్యాన్నే పట్టుకోవాలి, యథార్థాన్నే పట్టుకోవాలి. కష్టమైనప్పటికీ కూడా, క్లిష్టమైనప్పటికీ కూడా సత్యమైన దారిలోనే నడవాలి. వాస్తవం అండి. ఇది మనకి వినడానికి ఇంపుగా లేకపోవచ్చు, గ్రహించుకోవడానికి ఇది తేలికగా అనిపించకపోవచ్చు. కానీ ఎప్పుడు ఇది సత్యమైన మార్గం ఏదైతే ఉందో అదే మన సత్యం అండి. అదే మనల్ని శ్రేయస్సులోకి నడిపిస్తుంది. కావున ఈ విధంగా దాన్ని తెలుసుకోమని చెప్పి ఈ బ్రహ్మదేవుడు వశిష్ఠుల వారితో పలుకుతున్నారు. ఇక మనకి ఈ మనసు యొక్క సర్వశక్తి తత్వం ఎంత గొప్పదో కూడా చెప్తారు. అది మనం రేపటి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय